హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విండోస్. మన విజయవాడ సనత్ నగర్లో ఉన్నారనమాట. రీసెంట్గా మనకి 8 ఫ్లాట్స్ చేసాము, కంప్లీట్ అయిపోయింది మొత్తం వర్క్ అంతా. బట్ ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇటు సైడ్ ఒక ఫ్లాట్ ఉంది, ఇటు సైడ్ ఒక ఫ్లాట్, 3 BHK మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. వన్స్ ఒకసారి అంటే ప్రీవియస్ వర్క్స్ చేసింది అంటే అపార్ట్మెంట్స్కి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది అపార్ట్మెంట్స్కి ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలని. దాని వరకు ఒకసారి అంటే ఇన్స్టలేషన్ అన్నది ఎప్పుడు జరగాలి ఏంటి అన్నది అడుగుతూ ఉంటారు కదా, దాని వరకు చూపిద్దాం. చూసారుగా మనకి మొత్తం వర్క్స్ అంటే యూపీవీసీ ఏంటంటే మొత్తం ఇన్స్టలేషన్ అన్నది అంటే ఆల్ వర్క్స్ అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ ఉంటే మనకి ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఏముంది ఇట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూసారుగా ఈ గ్రిల్ ఒకటి వెల్డింగ్ కూడా మనం జాబ్కి చేయించుకోవచ్చు. బట్ అది మొత్తం 2 ఫ్లాట్స్ అయిపోయినాయి. ఆఫర్ ఏంటంటే దీని క్లీనింగ్ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అది ఒకసారి మొత్తం ఒక లుకేజ్ చూపిస్తుంటారు. ఇవి కంప్లీట్ టోటల్ వచ్చి 8 ఫ్లాట్స్ ఫ్రెండ్స్, 8 ఫ్లాట్స్ అనమాట. ఒక్కొక్కటి 3 BHK. మొత్తం ఫ్లోర్కి 2 ఉన్నాయి, మొత్తం 8 ఫ్లాట్స్ ఉన్నాయి మనం మొత్తం. చూసారా ఇంకేమవుతుందంటే మనం ముందే అంటే వాళ్ళు ముందే ఇన్స్టాల్ చేయమన్నారు. ఇన్స్టాల్ చేయడం వల్ల ఇంకా మనకి ఫ్లోరింగ్ ఇవన్నీ ఏంటంటే మన విండోస్ ఫిట్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ అన్నీ చేయడం జరిగింది. ఇంకా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు చూసారికి మొత్తం అంతా వీళ్ళు హోల్స్ వేసినప్పుడు కూడా అంటే డ్రిల్లింగ్ అంటే గ్రిల్స్కి డ్రిల్ హోల్స్ వేస్తారు కదా, ఆ హోల్స్ వేసినప్పుడు వచ్చిన మడ్ కానీ ఆ లోపల సిమెంట్ అంటే మీకు ఫ్లోరింగ్ చేసేటప్పుడు వాళ్ళు యూస్ చేసేటప్పుడు అటు ఇటు వాటిని విండోస్ యూస్ చేస్తారు కదా, సిమెంట్ కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రిల్స్ కూడా ఇప్పుడు గ్రిల్స్ ఉన్నాయి సార్. గ్రిల్స్ ప్రతి చోట వెళ్ళయించే ప్రతి చోట మన ఫ్రేమ్ కూడా మీకు బ్లాక్గా అయిపోయింది. చూసారా మొత్తం కంప్లీట్ బ్లాక్గా అయిపోయింది. జనరల్గా ఏంటంటే మనం వెల్డ్ చేసే వాళ్ళకి ఆ గ్రిల్స్ ఇన్స్టాల్ చేసే వాళ్ళకి చెప్పాలి. జస్ట్ అటు సైడ్ ఏంటంటే ఒక ప్లేట్ లాంటిది అడ్డం పెట్టి వెల్డ్ చేస్తే మనకి అది అవ్వదు అనమాట. ఇప్పుడు ఆ బ్లాక్ అన్నది పోవాలంటే దానికి పెద్ద క్లీనింగ్ ఉంటుంది. క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు, ఈజీ, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు గ్రిల్ అవతల మనం చేయి పెట్టి అవన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. జనరల్గా ఏమవుతుందంటే ఇది గ్రానైట్ కాబట్టి మనకి అపార్ట్మెంట్ ప్లస్ అటు సైడ్ వెళ్ళి చేయలేం కాబట్టి విండోస్ ఫిట్ చేసిన తర్వాత గ్రిల్స్ పెట్టుకోవాలి. అంటే ముందు పెట్టుకునే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే విండోస్ పెట్టిన తర్వాత గ్రిల్స్ పెట్టేటప్పుడు మనం కొంచెం కేర్ తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం ఉండదు. ప్లస్ అది కూడా ఏంటంటే మన విండోస్ అన్నది ఫినిష్డ్ ప్రోడక్ట్. జనరల్గా అర్థం కాదు ఏంటంటే కన్స్ట్రక్షన్ టైంలో అన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ డోర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇది యూపీవీసీ విండోస్ అన్నది ఏంటంటే మీకు ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్నది ఎప్పుడంటే మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మొత్తం ఫ్లోరింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వర్క్ మనకు పెట్టుకోవాలి. మనది పెట్టిన తర్వాత గ్రిల్స్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ హోల్స్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకుంటే కనుక ఏం లేదు, కేర్ తీసుకుని దగ్గర నుంచి చేయించుకుంటే మనకి మళ్ళీ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత వన్స్ అవన్నీ సిమెంట్ అవన్నీ పడిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మనం ఇచ్చేది ఫినిష్డ్ ప్రోడక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత మెష్ కానీ హోల్స్ ఏమైనా పడినాయి అనుకోండి, ఇప్పుడు గ్రిల్ కూడా పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ అది రిమూవ్ చేసి చేయటానికి ఉండదు. అందుకంటే ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి ఏంటంటే లాస్ట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ప్రతి దానికి అంతే. గ్రిల్స్ ఎక్కడికైతే వెల్డింగ్ పెట్టారో అక్కడ మొత్తం బ్లాక్ మార్క్స్ పడిపోయినాయి. చూసారా మొత్తం బ్లాక్ మార్క్స్ అనమాట. అది జనరల్గా క్లీన్ చేస్తే పోతుంది, బట్ అది క్లీనింగ్ అన్నది చాలా టైం పడుతుంది అనమాట. ఆ టైం టేకింగ్ థింగ్స్ అనమాట. ఫర్దర్గా ఏంటంటే సింపుల్గా అయిపోయేది చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే మీకు ఎవరికైనా సరే ఫస్ట్ యూపీవీసీ విండోస్ ఫిట్ చేసిన తర్వాత గ్రిల్స్ పెట్టుకోవాలి. అది జాగ్రత్తగా పెట్టించుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే యూపీవీసీ విండోస్ అనేది అన్ని వర్క్స్, ఇప్పుడు ఇది డోర్ అనమాట, ఇప్పుడు స్లైడింగ్ డోర్ అది. ఇప్పుడు అది మెజర్మెంట్ తీసుకున్నాం. నేను ఇవన్నీ చూసి ఇంకా ఆపేసాను అనమాట. కాసేపు మీకు తర్వాత మనం ఇన్స్టాల్ చేద్దామని చెప్పేసి మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇన్స్టాల్ చేద్దామని వదిలేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి యూపీవీసీ ఎంక్వైరీస్ ఉన్నా సరే మాకు కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ.